హలో అండి. ఎలా ఉన్నారు? నైట్ అంతా డ్యూటీ చేసుకుని మార్నింగ్ ఇంటికొచ్చి పడుకునేసరికి 5 అయింది. అండ్ మళ్ళీ 7కే లేచేశాను. ఎందుకంటే కన్నయ్యది డాక్టర్ అపాయింట్మెంట్ ఉందండి 8:00కి వ్యాక్సిన్ ఉందన్నమాట. సో, ఇంక అస్సలు నిద్ర సరిపోలేదు 2 గంటలు. అలానే మూడ్ కూడా బాలేదు. ఎందుకంటే ముందు రోజే ఎయిర్ ఇండియా ఇన్సిడెంట్ అయింది. అండ్ మేము కన్నయ్యకి చూపించుకునే హాస్పిటల్ ఫెర్నాండెస్ అండి. సో, ఇక్కడికి రాంగానే నాకైతే నిజంగా బోలెడన్ని మెమరీస్ గుర్తొచ్చాయి. ఎందుకంటే నా ప్రెగ్నెన్సీలో చెకప్స్ అయినా, నా డెలివరీ అయినా ఈ హాస్పిటల్‌లోనే అయింది. సో, ఆ మెమరీస్ అన్నీ ఫ్లాష్ అయ్యాయి అన్నమాట. అండ్ కన్నయ్య వ్యాక్సిన్ చాలా ఈజీగా అయిపోయింది. అస్సలు ఏడవలేదండి. ఎందుకనేది నేను చెప్తాను లాస్ట్‌లో. సో, ఇంక వ్యాక్సిన్ అయిపోయాక ఇంటికెళ్ళిపోయాము. అమ్మ అయితే బెండకాయ ఫ్రై అండ్ సాంబార్ ఇచ్చింది. నేను టమాటా పప్పు చేశాను. రీసెంట్‌గా నేను రాయలసీమకి వెళ్ళాను కదా! మా ఊరికి మా మరిది ఎంగేజ్‌మెంట్ ఉందని. సో, మా అత్తయ్య అక్కడికొచ్చారు. ఇంక అక్కడి నుంచి మాతో పాటు ఇంటికొచ్చారనమాట. సో, ఆవిడ ఇక్కడే ఉన్నారు. అండ్ కన్నయ్యకి ఈరోజు వ్యాక్సిన్ అని నేను ముందు నుంచే కన్నయ్యని ప్రిపేర్ చేశానండి. చిన్న టిప్ ఇద్దాం అనుకుంటున్నాను. న్యూ పేరెంట్స్ ఎవరైనా ఉంటే, మనం పిల్లలకి ఎప్పుడైనా అల్లరి చేసినప్పుడు భయపెట్టిస్తాం కదా! ఇంజెక్షన్ ఇస్తాము, డాక్టర్ దగ్గర తీసుకెళ్తాను అని. అలాంటివి చేయొద్దండి. దానివల్ల వాళ్ళకి నెగెటివ్ ఒపీనియన్ అనేది క్రియేట్ అవుతుంది. డాక్టర్ అంటే భయం ఉంటుంది. దానివల్ల వాళ్ళు హాస్పిటల్‌కి వెళ్తేనే ఏడవడం స్టార్ట్ చేస్తారు. అది నేను ఎప్పుడు చేయలేదు కన్నయ్యకి. సో, బాగా ముందు నుంచే ప్రిపేర్ చేస్తాను. అక్కడికి వెళ్ళంగానే డాక్టర్ ఇలా చెక్ చేస్తారు, అలా చూస్తారు అని. అందుకే వ్యాక్సిన్ అనేది చాలా ఈజీ.